వితౌట్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ రిజల్ట్స్ని తెలుసుకోవడం ఎట్లా అని ఒక వీడియో వేస్తే ఫుల్ వైరల్ అయిపోయింది. సో అరౌండ్ ఒక 15,000 వ్యూస్ వచ్చినాయి. సో ఐ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ వ్యూస్. అసలు అంత అనుకోలేదు నేను. బట్ ఏంటంటే మస్తు వైరల్ అయిపోయింది. బట్ నేను ఏంటంటే ఒక ట్రూ ఇంటెన్షన్ తోటి చేసిన వీడియో, ఓకేనా. సో ప్రాపర్గా ఒక ఇంటెన్షన్ తోటి చేసిన కాబట్టి నేనైతే వీడియో అంత ట్రూగా చేసిన కాబట్టి అదంతా వైరల్ అయిపోయింది. సో ఎవ్రీవన్ ఆస్కింగ్ ఫర్ లింక్. సో నేనేమనుకున్నా కదా అంటే, సో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఈ లింక్ అనేది అప్డేట్ అవుతుందేమో అనుకున్నా. బట్ ఏంటంటే ఈసారి ఆ లింక్ అయితే అప్డేట్ కాలేదు. సో ఈ వీడియో లోపల నేను ఏంటంటే, సో ఏమేమి ట్రై చేసిన నేను అండ్ ఏవేవి చేసిన అని చెప్పి అన్నీ చూపెడతా. ఒకవేళ మీరు మీ నేమ్ తోటి అండ్ మీ ఫ్రెండ్ వాళ్ళ నేమ్ తోటి ఎవరిదైనా నేమ్ తోటి మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చెక్ చేద్దాం అనుకుంటే ఎట్లా చెక్ చేయాలని చెప్పి చెప్తాం, ఓకేనా. సో ఇంకా లింక్ అయితే ఓపెన్ కాలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఇంకా లింక్ అయితే యాక్టివ్ కాలేదు అండ్ వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఎట్లా చెక్ చేసుకోవాలో ఫర్దర్గా అని చెప్పి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ వీడియో ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. సో ఎందుకు చెప్తున్నా అంటే, సో ఫ్రెండ్స్ని ఆట పట్టేయండి ఏం కాదు. బట్ ఏంటంటే బాగా వాళ్ళు అంటే లైక్ ఎట్లా అంటే, ఈ రిజల్ట్స్ తెలుసుకోవడం వల్ల మీ ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్స్ పోయినా కూడా నువ్వేంటంటే వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు, అరే సబ్జెక్టే కదా పోయింది, మనం సో ఏదంటే అది చేసుకోవచ్చు తర్వాత, కానీ రివాల్యుయేషన్ పెట్టుకోవడమా సప్లీ రాసుకోవడమా చేసుకోవచ్చు అని చెప్పి ధైర్యం చెప్పడానికి ఇది హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాడుర్రి. సో ఏడ్పియండి. బట్ ఏంటంటే ఎవరైతే డిమోటివేటెడ్ ఉంటారో వాళ్ళని అసలు కొంచెం డిమోటివేటెడ్కి వెళ్ళి మంచి స్టేజ్కి అయితే తీసుకురావడానికి ట్రై చేయర్రి, ఓకేనా. సో నేనేంటంటే చాలా వెబ్సైట్లు ట్రై చేసిన రిజల్ట్స్ కోసం. సో ఇక్కడ మీకు చూపెడతా. సో ఇది ఈనాడు లోపల చూసిన, ఈనాడు లోపల హాల్ టికెట్ తోటే ఉంది. అండ్ దాంతో పాటుగా ఏంటంటే మనం ఇక్కడ సాక్షి రిజల్ట్స్ లోపల చూసినా కూడా హాల్ టికెట్ నెంబర్తోనే ఉంది. అండ్ ఇక్కడ మనకి స్కూల్స్ 9 అని చెప్పి ఉంది. సో ఇక్కడ కూడా మనకి హాల్ టికెట్ నెంబర్తోనే ఉంది, ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ ఇంటర్మీడియట్ సో జనరల్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి మనబడి అని చెప్పి చెప్పిన. ప్రీవియస్గానే మన వీడియోస్ లోపలనే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. మనబడి అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోపల నేమ్ని ఎంటర్ చేసి మనమైతే రిజల్ట్స్ తెలుసుకోవచ్చు అని చెప్పి. సో ఇది సెకండ్ ఇయర్ వాళ్ళది అండ్ ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళది, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఇది అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళది ఇది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళ నేమ్ ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చు అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళ నేమ్ ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, సర్వర్ బిజీ టూ మెనీ హిట్స్ అని చెప్పి ఎర్రర్ అయితే వస్తుంది, ఓకేనా. సర్వర్ బిజీ టూ మెనీ హిట్స్ అని చెప్పి ఎర్రర్ అయితే వచ్చింది ప్రతిసారి, ఓకేనా. సో ఎవరి రిజల్ట్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక 1 year బ్యాక్ అయితే ఇది మస్తు పనిచేసింది. సో నేను ఇప్పుడు సడన్గా చూసేసరికి ఇది సర్వర్ బిజీ టూ మెనీ హిట్స్ అని చెప్పి వస్తుంది. మేబీ ఇది రేపు ఆర్ ఎల్లుండి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు. సో నాకు కూడా ప్రాపర్గా తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఏంటంటే ఒకవేళ సెట్ అవుతుందా కాదో తెలియదు. బట్ ఏంటంటే ఇదైతే గుర్తుపెట్టుకోరి, మనబడి అనే ఒక వెబ్సైట్ లోపల నేమ్ తోటి నువ్వైతే నీ హాల్ టికెట్ నెంబర్ లేకుండా నేమ్ ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చు, ఓకేనా. ఇవి రెండు. సో ఇది ఫస్ట్ ఇయర్కి ఒకటి, సెకండ్ ఇయర్కి ఒకటి. ఈ వెబ్సైట్ పేరు ఏం పేరు, మనబడి. నేను ఆల్రెడీ చెప్పిన మనబడి అని చెప్పి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన, నన్ను కామెంట్లలో మస్తు చేసుకున్నారు. సో అట్లా పాసిబుల్ కాదు అని చెప్పి కొంతమంది అయితే ఒక 15,000 వ్యూస్ వచ్చిన కాడ 3-4 నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఐ నెవర్ థాట్ అబౌట్ దట్. సో వాటి గురించి ఏం ఆలోచించలే, ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఉన్నాయి. సో ఇది సర్వర్ బిజీ వల్ల వస్తలేదేమో అని నేను అనుకుంటున్నా. అండ్ చూద్దాం ఫర్దర్గా, ఓకేనా. వీటి లింక్స్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పిలుస్తాను, లేకపోతే కామెంట్ పెట్టేసారి నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ దాంతో పాటుగా మనం చూసుకుంటే ఇది indiaresults.com, ఓకేనా. సో indiaresults.com లోపల మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేది indiaresults.com లోపల చాలామంది చూసుకుంటారు. సో ఈ indiaresults.com లోపల ఏంటంటే మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఓకేనా. ఓకేనా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరలీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనలీ, ఇంటర్ సెకండ్ ఇయర్ జనరలీ, ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనలీ ఉన్నాయి అవైలబుల్గా. ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ మన కింద చూసుకుంటే మనకి ఏంటంటే టీఎస్ ఇంటర్ రిజల్ట్స్, ఓకేనా. సో టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేమ్ వైజ్ 2025 అనేవి అవైలబుల్గా లేవు, ఓకేనా. సో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పి. సో ఇది నేమ్ వైజ్ అనేది ఇంకా అవైలబుల్ లేదు. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 వెబ్సైట్లు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటిది, మనబడి అనేది ఒక వెబ్సైట్ అండ్ దాంతోపాటు ఇండియా రిజల్ట్స్ అని చెప్పి 2 వెబ్సైట్లు. ఈ 2 వెబ్సైట్లలో మనమైతే నేమ్ వైజ్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా యాక్టివేట్ కాలేదు, బట్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చూడుర్రి, మనకి 2 వెబ్సైట్లు కాబట్టి దానిలో చెక్ చేసుకొని ఒకవేళ యాక్టివేట్ అయితే బెస్ట్. అండ్ యాక్టివేట్ కాలేదన్న సిచ్యువేషన్ లోపల పాపులర్లీ నోన్, ఓకేనా. సో ఇది ఎవరు చెప్పలేదు, నేనే చెప్తున్నా ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్.
సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలి మనం. ఓకేనా. సో ఇది నేను అప్పుడు మధ్యాహ్నం చేసిన అరౌండ్ 12కి ఒక 2-3 హాల్ టికెట్ నెంబర్లు తెలుసుకున్న ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ తోటి మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మనకు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలుస్తుంది. సో ఈ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తోటి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఓపెన్ కూడా అవుతలేదు ఇది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇది పోర్టల్ అనేది ఓపెన్ అవుతలేదు. ఓకేనా. సో ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇప్పుడు సర్వర్ డౌన్ ఉందని చెప్పి వస్తుంది. సర్వర్ ఓకే అయిన తర్వాత మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ థియరీ హాల్ టికెట్ నెంబర్ దీని మీద సెర్చ్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ లోపల ఏం చూపెడుతుంది పల్లా మీకు ఏం అడుగుతా అంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టడంతో నీకు ఇక్కడ మనకి చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇది అని చెప్పి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అయితే చూపెడుతుంది. దాని తర్వాత ఏంటంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు నువ్వు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు తీసుకొని దాన్ని బట్టి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తీసుకోవచ్చు. సో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తీసుకోవాలంటే దీని మీద ప్రెస్ చేస్తే మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ లోపల ఏం చూపడుతుంది కదా అంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది. మనకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ వస్తాయి. దాని తర్వాత మనం ఈ రిజల్ట్స్లోకి పడిపోయి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్వర్ డౌన్ ఉంది. సర్వర్ డౌన్ ఉండడం వల్ల మనకు ఈ పోర్టల్స్ ఏవి కూడా ఓపెన్ అవుతాయి. ఈ 3 పోర్టల్స్ ఇంటర్కి సంబంధించిన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన వెబ్సైట్ పోర్టల్స్ ఏవి కూడా ఓపెన్ అవుతలేదు. ఎందుకు అంటే సర్వర్ అనేది డౌన్ ఉంది. నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ తోటి హాల్ టికెట్ నెంబర్లు అయితే తెలుసుకున్నాం. ఓకేనా. సో జస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు. ఓకేనా. సో వీటితో తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఇండియా రిజల్ట్స్ అని చెప్పి చూపెట్టినా కదా. ఓకేనా. సో ఇండియా రిజల్ట్స్ అని చెప్పి నీకు ఇందాక చూపెట్టిన indiaresult.com అని చెప్పి. సో ఇది ఏపీ వాళ్ళది చూద్దాం మనం. సో ఏపీ వాళ్ళది చూస్తే ఇక్కడ ఏపీ వాళ్ళది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ 2025 ఇది ఫస్ట్ ఇయర్ది. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇవి. నేను ఫస్ట్ ఇయర్ ఓపెన్ చేసిన కాబట్టి ఫస్ట్ ఇయర్ వచ్చింది నాకు. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ రోల్ నెంబర్ అన్నా ఎంటర్ చేయమన్నారు. అంటే హాల్ టికెట్ నెంబర్ అన్నా ఎంటర్ చేయమన్నారు, లేకపోతే నేమ్ అన్నా ఎంటర్ చేయమన్నారు. సో ఇట్లా మనకు తెలంగాణ వాళ్ళది పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇట్లా నువ్వు ఎప్పుడైతే ఈ నెంబర్ని ఎంటర్ చేస్తావో ఓకేనా. సో మన నేమ్ ఇచ్చి ఫైండ్ రిజల్ట్ అని కొట్టుతో ఇట్లా వస్తుంది అన్నట్టు క్యాండిడేట్ నేమ్. సో ఏంటిది క్యాండిడేట్ నేమ్స్ అయితే మ్యాచ్ అయినాయి. సో అరవింద్ కుమార్ అని చెప్పి, అరవింద్ మహానంద్ అని చెప్పి. సో ఈ 2 క్యాండిడేట్ నేమ్స్ లోపల మనోళ్ళ ఎవరిదో చెక్ చేసుకొని యాక్షన్ అని కొట్టుతో మనకి రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకు రిజల్ట్స్ అయితే చూపెడతాయి ఇండియా రిజల్ట్స్ లోపల. సో మన తెలంగాణ రిజల్ట్స్ అప్డేట్ అవుతాయి. ఓకేనా. సో ఈ ఏదైతే ఇక్కడ అవైలబుల్ అని నవ్వని వస్తుందో అవైలబుల్ నవ్వని వచ్చుతోటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను కూడా అప్డేట్ చేస్తాను. మీరు ఒకవేళ చెక్ చేసారు అనుకోవాలన్నా నాకైతే చెప్పేసేయాలి. సో ఇట్లా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ కన్ఫ్యూజన్ లోపల ఈ మనం ఇందాక ఓపెన్ చేసిన ఇంటర్కి ఇంటర్మీడియట్ బోర్డు లోపల ఉన్న వెబ్సైట్స్ ఇవి. సో ఇవైతే చూపెడతలేదు. సో ఎర్రర్ అనేది ఇట్లా చూపెడుతుంది అనబుల్ టు కనెక్ట్ అని చెప్పి. ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. మనకు ఉన్న ఈ 3 వెబ్సైట్లు ఫైనల్గా కన్క్లూజన్కి వస్తే మనకి మన బడి లోపల తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఏంటంటే ఇండియా రిజల్ట్స్ లోపల తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మన ఇంటర్మీడియట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ లోపల ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ తోటి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మన రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకేనా. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయి. మంచిగా ఉంటే మంచిగా ఉందాను, మంచిగా లేకపోతే మంచిగా లేదాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇంత హార్డ్ వర్క్కి అండ్ ఇన్ని వెబ్సైట్లు సెర్చ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 to 4 hours దాకా టైం అయితే పట్టింది. సో ఇవన్నీ చెక్ చేయడానికి. సో ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేసుకోరి అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.